వాళ్ళ ఇంటెన్షన్ ఏమంటే 5,000 రూపాయలు రెంట్ అడిగినారు. నీట్గా కాదు. నా పేరు ఎస్ రమీజా బేగము. నేను షాప్ తీసుకున్నాను, 3 నెలలు అయింది. నా కొడుకు కడుపు కొట్టడానికి వీళ్ళు ఇది చేస్తున్నారు. మాకు పాత కమిటీ వాళ్ళు ఇచ్చినారు షాపు. మేము షాప్ తెరుచుకోవాలా అన్నప్పటి నుంచి వీళ్ళు టార్చర్ పెడుతున్నారు. మాకు షాపే తెరిచేయడం లేదు. మేము ఎలా బతకాలా అనేది మాకు ఆలోచన ఉంది, కానీ వీళ్ళు మాత్రం మాకు షాప్ తీయనియడం లేదు. ముత్తువల్లి రౌడీయిజం చేస్తున్నారు. ఇంకా వాళ్ళతో అందరు సపోర్ట్ వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మాకు మాత్రం ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఆడదాన్ని బతకని అని చెప్పి మాత్రం ఎవరు మాకు సపోర్ట్ చేయడం లేదు. దయచేసి మాకు న్యాయం జరిగినట్లు చూడండి. మాకు షాప్ కావాలి. అడిగితే ఇయ్యనంటున్నారు. 2 నెలల బాడీగా 5,000 ఇవ్వమని చెప్తున్నారు. అందరికి 3,500కి ఇచ్చినారు. మాకు మాత్రం 2 నెలలు బాడీగా ఇచ్చి 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చి 5,000 ఇమ్మని చెప్పి చెప్తున్నారు. లేకపోతే అసలు ఇవ్వద్దు అని చెప్పి సామాన్లన్నీ బయట పడేసినారు. నేను లేనప్పుడు నా షాప్ తెరిచి బీగాలు పగలగొట్టేసి సామాన్లన్నీ బయట పడేస్తే నాకు ఎలా అని కనీసం చెప్పాలి కదా. నాకు ఇచ్చినాం సార్, ఇచ్చినామన్నా. మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు ఏమన్నారంటే కొన్ని మీరు సామాన్లు తీయండి అమ్మా, మీకే ఇస్తారు షాప్, కానీ ఎవరికి ఇయ్యరు. వాళ్ళంతా ఒక మాట మీద మాట్లాడుకొని సార్ మేము 7 గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడతామా అని చెప్పినారు, కానీ ఇప్పుడు దాకా ఏం పిలిపించలేదు మాకి. నా పేరు మహమ్మద్ రఫీ. నా భార్య టిఫిన్ సెంటర్ నడుపుకోవడానికి గత 2 నెలల కిందట పాత కమిటీ వాళ్ళు మాకు షాపులు బాడుగకు ఇచ్చినారు. ఈ 6 నెలల నుంచి కరెంటు బిల్లు కడుతున్నాము. దానికి గోడంగా వాడుకుంటారు మసీదు వర్క్ కోసము. అది అయిపోతానే వర్క్ నీకే ఇస్తామని చెప్పిన దానివల్ల వర్క్ అయిపోయిన తర్వాత మేము షాపు క్లీన్ చేసుకొని ఓపెన్ చేసుకున్నాము. అనుకునే లోపలే వీళ్ళు దౌర్జన్యంగా ఇప్పుడుండే ముత్తువల్లి నా షాప్కి షట్టర్కి బీగాలు కట్ చేసి దౌర్జన్యంగా సామాన్లన్నీ బయటకు వేసి షట్టర్కి చైన్లు వేసి బీగాలు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము 2 టౌన్కి ఆశ్రయించినాము. నాకు అతనితో ప్రాణానికి ఏమన్నా చంపుతాను, కొడతాను, ఏం చేసుకుంటావో చేసుకో, నీకు రూమ్ ఇచ్చేలేదు అని చాలా నాకు టార్చర్ పెడతాడు. నా దగ్గర ఫోన్ రికార్డులు కూడా ఉన్నాయి అతను భయపడి ఇచ్చిండేటివి. కాబట్టి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాము. ఈసారి సారు లేరు, 7 గంటలకు రమ్మని చెప్పినారు. 7 గంటలకు పోయిన తర్వాత ఏం ఇది చేయాలో ఏం లేదు. నా భార్య అయితే ఈ గేర్లో ఉండి గేర్లో పుట్టి పెరిగి మేము ఇంత చేసి ఇట్లా బీగాలు వేస్తే అవమర్యాద కాక ఏం చేయాలా, ఏమన్నా చేసుకొని సస్తామా అనే విధంగా ఉండి నేను ధైర్యం చెప్తున్నాను. వద్దు, అటువంటి మనకు అవసరం లేదు, దేవుడే వాళ్ళకు గుణపాఠం చెప్తాడని చెప్పేసి నేను చెప్పినాను. మేము ఈ షాపు మీద ఆధారపడి బతుకుతున్నాము. మేము దీన్ని న్యాయస్థానానికి కూడా పోయినాం. న్యాయస్థానాన్ని ధిక్కరించి వాళ్ళు షాపు బీగాలు కట్ చేసి సామాన్లన్నీ ఇట్లా బయట వేసేసినారు. ఇప్పుడు మాకు ఏం చేయాలో తోచడం లేదు. మధ్యాహ్నం 12:30కు జరిగిన ఘటన ఇప్పటి వరకు సామాన్లన్నీ బయటే ఉన్నాయి. యూనుస్, బి యూనుస్, ముతవల్లి బి యూనుస్, జిలాన్ బాషా, సాదిక్ వలి, ఆటో
ఆయన ఏం పని ఎక్కడ పనిచేస్తాడు మీతో? అతను జేఎన్టీయూలో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తాడు. పెద్ద రౌడీ మాదిరిగా ఇది చేస్తున్నాడు సార్. మాకైతే కొడతాను లే దిక్కొచ్చినోని చేపించుకున్నా అది ఇది అని మాట్లాడతాడు. కమిటీని అఫీషియల్ గా ఎన్నుకున్నారా? ఆ కమిటీని అయితే అఫీషియల్ గా ఎవరు ఎన్నుకోలేదు, వాళ్ళే ఎన్నుకొని కమిటీని అనౌన్స్మెంట్ చేసినారు సార్. వాళ్ళకి భయపడి ఎవరు ముందుకు రావడం లేదు.